Hello students, welcome to the channel Sridevi Mothurai. Today we are going to discuss about vitamin B12. Vitamin B12. It is an important topic in bioinorganic chemistry. We have covered hemoglobin, hemoerythrin, iron storage and transport, next hemocyanic, hemoerythrin, other topics also we have covered until now. After that we are going to discuss about special topic in bioinorganic chemistry, that is vitamin B12. Hope all of you have applied for CSIR NET. Yesterday is the last date for CSIR NET. Those who have applied for CSIR NET, try to prepare seriously. మీకు ఏమనుకుంటారంటే అప్లికేషన్ పెట్టేసామని పెట్టిన రోజు మర్చిపోతారు, మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒక వారం ముందు వేడి వస్తుంది, బుక్ తీస్తారు. అలా అయితే కుదరదు. ఇప్పటి నుంచి ప్రతిరోజు కొంత చదువుకుని దాని మీద బిట్స్ చేసుకోవాలి. అందుకు మనకి ఇంకా బయోఇనార్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ టాపిక్ ఇది. ఆక్సిజన్ స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ చదివాము, నెక్స్ట్ మెటాలో ఎంజైమ్స్ చదివాము, నెక్స్ట్ ఐరన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చదివాము, నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఇది విటమిన్ B12. దీని మీద ఖచ్చితంగా మీకు టాపిక్ బిట్ వస్తుంది అనమాట. ఈజీ టాపిక్ ఇది. దీంట్లో మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు, స్కోర్ చేసుకోవచ్చు. దీనిలో దాని గురించి చెప్తాను. విటమిన్ B12లో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వాట్ ఈస్ ది రింగ్ ప్రెజెంట్ ఇన్ విటమిన్ B12. మనకి హిమోగ్లోబిన్, హీమోఎరిథ్రిన్, హీమోసైనిన్ వాటిల్లో ఏముంటుంది? పోర్ఫైరిన్ రింగ్ ఉంటుంది. పోర్ఫైరిన్ రింగ్లో 4 ఏమో 5 మెంబర్డ్ రింగ్స్, 4 ఏమో 6 మెంబర్డ్ రింగ్స్ ఉంటాయని చెప్పుకుంటాం. ఇక్కడ పోర్ఫైరిన్ రింగ్లో అక్కడ మాట్లాడుకోని విషయం ఏంటి అంటే CH2లు ఇక్కడ ఉంటాయి జంక్షన్ దగ్గర, 4 CH2లు ఉంటాయి. ఆ పోర్ఫైరిన్ రింగ్ విటమిన్ B12లోకి ఎలా మారుతుంది అంటే ఒక CH2 ఉండదు. ఆ ఒక CH2 లేని పోర్ఫైరిన్ రింగ్ ఏమంటారు? పోరిన్ రింగ్ అంటారు. కాబట్టి what we have to answer, what is the ring present in vitamin B12 is porine ring. In porine ring, how many rings are, how many structures are there? 1 2 3 4 5 5 numbered rings, 5 numbered rings, 1 2 3 6 numbered rings are there. ఎన్ని రింగ్స్ ఉన్నాయి పోరిన్ రింగ్లో? ఎన్ని 4 మెంబర్డ్, ఎన్ని 5 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి అంటే విటమిన్ B12లో ఉండే పోరిన్ రింగ్లో 5 మెంబర్డ్ రింగ్స్, 3 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద మెటల్ ప్రెజెంట్ ఇన్ విటమిన్ B12. The metal present in vitamin B12 is cobalt. Cobalt is the metal present in vitamin B12. What is the structure of the cobalt? ఈ cobalt అనేది ఏ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అంటే cobalt ఎన్ని బాండ్స్ ఫామ్ చేయాలి? 6 బాండ్స్ ఫామ్ చేయాలి కదా. కానీ ఎన్ని ఫామ్ చేసింది? 4 బాండ్స్ ఫామ్ చేసింది. ఇంకెన్ని ఫామ్ చేయాలి? 2 బాండ్స్ ఫామ్ చేయాలి. అది ఎవరితో ఫామ్ చేస్తుందంటే ఒక బాండ్ ఏమో హిస్టిడిన్తో ఫామ్ చేస్తుంది, ఇంకొక బాండ్ ఏమో లైగెండ్తో, ఏదో ఒక లైగెండ్తో ఫామ్ చేస్తుంది. విటమిన్ B12లో ఉండే పోరిన్ రింగ్ అనేది ఇక్కడ లైగెండ్ ఇటు హిస్టిడిన్తో కనెక్ట్ అవుతుంది పోరిన్ రింగ్తో పాటు. ఇప్పుడు ఈ లైగెండ్ని బట్టి దీనికి పేరు ఉంటుంది అనమాట. మనకి విటమిన్ B12 అన్నప్పుడు ఇక్కడ లైగెండ్ ఎవరు ఉంటారు? లైగెండ్ అనేది కనుక అక్కడ ఉండేటువంటిది సైనైడ్ అయినట్టయితే, సైనైడ్ లైగెండ్ ఉంటే దాని పేరు విటమిన్ B12. దాన్ని సైనోకోబాల్ ఎమీన్ అంటారు. సైనోకోబాల్ ఎమీన్. విటమిన్ B12కి సైనోకోబాల్ ఎమీన్ అని పేరు ఎందుకు వచ్చింది? ద లైగెండ్ ప్రెజెంట్ ఇన్ విటమిన్ B12 ఈజ్ cyanide ligand. Is it a strong ligand or weak ligand? Strong ligand. In presence of strong ligand, a cobalt అనేది ఏ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ లో స్ట్రాంగ్ లైగెండ్ ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? 3 2 G6
ఈజీ 0. లో స్పిన్ కాంప్లెక్స్ ఉంటుంది, లో స్పిన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. P2G6 ఈజీ 0 కాబట్టి ఈజ్ ఇట్ పారామాగ్నెటిక్ ఆర్ డయామాగ్నెటిక్? ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. It is diamagnetic. If it is paramagnetic, it is having unpaired electrons. There are no unpaired electrons, so it is diamagnetic. Diamagnetic కాబట్టి ఇది ESR యాక్టివా ఇన్యాక్టివా అంటే it is ESR inactive. ESR inactive. The cobalt metal atom present in vitamin B12 is ESR inactive because it is not having any unpaired electrons. Okay. Next, if the ligand present in vitamin B12 is methyl group CH3, then it is known as methylcobalamin. Methylcobalamin. ఇక్కడ సైనో బదులుగా మిథైల్ గ్రూప్ ఉంటే మిథైల్కోబాలమిన్, వాటర్ ఉంటే యాక్వాకోబాలమిన్, అలా విటమిన్ లో టైప్స్ ఉంటాయి అన్నమాట. లైగాండ్ బట్టి పేరు వస్తుంది. మన విటమిన్ B12కి సైనోకోబాలమిన్ అనేది పేరు వచ్చింది. ఇవి దీనిలో ఉండేటువంటివి. ఒకవేళ దీనిలో కనుక ఈ లైగాండ్ అనేది కనుక ఎడినోసిల్ ఉన్నట్టయితే, ఎడినోసిల్ అనేది లైగాండ్ గా ఉంటే, ఎల్ల బదులుగా ఎడినోసిల్ ఉంటే దాన్ని ఏమంటారు? కోఎంజైమ్ B12 అంటారు. కోఎంజైమ్ B12. If adenosine is present in the place of ligand, that is known as coenzyme B12 అంటారు అన్నమాట. Next point is, what is the color of the vitamin B12? Vitamin B12 is having red color. Red color, that is due to pi star transition. The color of the vitamin B12 is red color. It is due to pi star transition. Next, coming to what are the functions of vitamin B12? It is useful to convert RNA into DNA. It converts RNA into DNA. It is the main function of the vitamin B12. It is about vitamin B12. It is very important topic అమ్మా. దీనిలో ఖచ్చితంగా మీకు ఏదో ఒక బిట్ అనేది వస్తుంది. అందరూ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.